మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నోయిడా విమానాశ్రయం నీట మునిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఎయిర్పోర్ట్ లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఇటీవల 29,560 కోట్లతో నిర్మించారు ఈ ఎయిర్పోర్ట్ ను. మార్చి 28న ఎయిర్పోర్ట్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్ లో నీరు నిలవడంతో అసలు నిర్మాణ ప్రమాణాలపైన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జేవార్ వద్ద నిర్మించినటువంటి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో మాత్రమే కాదు అత్యంత కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు కలిగినటువంటి ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ కి సంబంధించి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి విమానాల యొక్క రద్దీని తగ్గించడానికి, ఢిల్లీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంతర్జాతీయ సర్వీసులను నోయిడాకు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా నిర్మించినటువంటి విమానాశ్రయం మార్చి 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. మరి ముఖ్యంగా 29,560 కోట్ల అత్యంత భారీ ప్రాజెక్ట్, భారీ స్థాయిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. కానీ ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడానికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను రూపకల్పన చేశారు, నిర్మించారు. కానీ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా నీరు నిలిచిపోవడం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా సాధారణమైనటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు కాలనీలు, మరి ముఖ్యంగా జనావాస ప్రాంతాలు నీట మునిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం. లేదా గంగానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు నీట మునిగిన కొంతవరకు లోతట్టు ప్రాంతాలు కాబట్టి అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ అసలు గంగానది పరివాహకమైనటువంటి ప్రాంతం కాదు, మరి ముఖ్యంగా కీలకమైనటువంటి నదీ పరివాహక ప్రాంతాలే కాదు, లోతట్టు ప్రాంతాలు కాదు. మరి అలాంటి సందర్భంలో ఇటీవల నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ లో ఇంత భారీ స్థాయిలో వర్షపు నీరు ఎలా చేరింది? వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు పడుతూనే ఉంటాయి, కానీ లోతట్టు ప్రాంతాలు మునిగాల్సినటువంటి చోట నూతనంగా నిర్మించిన ఎయిర్పోర్ట్లు మునిగితే ఎలా ఉంటుంది? వర్షాకాలంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా జేవార్ విమానాశ్రయ ప్రాంగణంలోకి భారీగా వరదపు నీరు చేరింది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి భారీ స్థాయిలో నిర్మించినటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో వరద నీరు, వర్షపు నీరు చేరుతూ ఉంటే అసలు నిర్మాణ ప్రమాణాలను ఏ విధంగా పాటించారు? అసలు నిర్మాణ పద్ధతి శైలి సరైన క్రమంలో జరిగిందా? లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాల వల్లే ఇలాంటి పరంపర సాగుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరోవైపు విమానాశ్రయానికి సంబంధించినటువంటి ప్యాసింజర్ టెర్మినల్ వైపు వెళ్లేటువంటి మార్గాలు, అదేవిధంగా సైట్ లోపల ఉండేటువంటి రోడ్లు, పార్కింగ్ ఏరియా, మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ లో ఉన్న విధంగా పార్కింగ్ ప్రాంతాలు, ఈ మొత్తం కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కోట్లాది రూపాయల బడ్జెట్ ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నటువంటి ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు అసలు మొదటి దశలోనే డ్రైనేజ్ లోపాలు బయటపడడం పైన నెటిజన్లు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అధికారులు కూడా కొంతవరకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉండేటువంటి యంత్రాంగం కూడా తాత్కాలికమైనటువంటి వర్షపాతమే అనేటువంటి రీతిలో వారు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే అసాధారణమైనటువంటి వర్షపాతం నమోదైంది కాబట్టి, భారీగా వర్షం పడింది కాబట్టి తాత్కాలికంగా నీరు వచ్చి నిలిచింది తప్ప అది పూర్తి స్థాయి వరద కాదు, ఇక్కడే ప్రవహించడం లేదు అనేటువంటి రీతిలో వారు కామెంట్ చేస్తున్నారు. ఇక డ్రైనేజ్ పనులకు సంబంధించినటువంటి అంశం ఇంకా పూర్తి కానే లేదు, తొలి దశ మాత్రమే పూర్తయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా మార్చి 28న ఘనంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తున్నామనేటువంటి రీతిలో అత్యంత కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాని, యూపీ గవర్నర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వచ్చి ఒక్కసారిగా భారతదేశంలోనే మౌలిక వసతుల్లో ఒక కీలక ముందడుగు అనేటువంటి రీతిలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. కానీ తాజాగా ఈ విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు నిర్మాణం ఇంకా పూర్తి కాని స్థాయిలో అంతిమ దశకు చేరుకోక ముందే పంపింగ్ లేదా డ్రైనేజ్ అవుట్లెట్ వ్యవస్థలు కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమల్లోకి రాలేదు అనేటువంటి రీతిలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు పంపింగ్ మిషన్ల ద్వారా నీటిని త్వరితగతిన బయటికి పంపడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ డ్రైనేజీ లైన్ల డిజైన్ ను సమీక్ష మళ్ళీ పునర్నిర్మించాలి అనేటువంటి
హామీలోకి వస్తున్నట్లు తెలుస్తున్నాయి. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి అంశం పైన ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. యూపీలో ఉన్నటువంటి గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జేవార్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుగాంచడం, ఇటీవలే రాకపోకలు కూడా ప్రారంభించారు. భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా రూపొందించినటువంటి ఈ ప్రాజెక్టులు చోటు చేసుకున్న నీటి ముంపు సంఘటన, దానికి సంబంధించినటువంటి పూర్తి విజువల్స్ ఒక్కసారిగా హైలైట్ అవుతున్నాయి. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆ ఐజీఐ పైన విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. అంటే అంతర్జాతీయంగా రాకపోకలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగానే సాగుతుంటాయి. సో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఒత్తిడిని, రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి సమీపంలో ఒక నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ రద్దీని, ఒత్తిడి తగ్గించడానికి జేవార్ సమీపంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా రూపకల్పన చేశారు, దీన్ని ప్రారంభించారు. ఇటీవల మోదీ కూడా దీన్ని ఘనంగా ప్రారంభించినటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే విమానాశ్రయం మొదటి దశలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న ప్రారంభించారు. జూన్ 15న ఇక్కడి నుంచి కమర్షియల్ విమాన సర్వీసులు కూడా ప్రారంభమైపోయాయి. ప్రస్తుతం అది కేవలం ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత సాధారణంగా లేదు, అక్కడ రాకపోకలు పూర్తి స్థాయిలో సాగుతున్నటువంటి విమానాశ్రయం. జూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కి సంబంధించి కూడా అనుబంధ సంస్థ అయినటువంటి యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తుంది. అయితే మొదటి దశలో దాదాపు 11,200 కోట్లను కూడా వెచ్చించడం జరిగింది. కురిసినటువంటి కుండపోత వర్షానికి ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రధాన విభాగాలన్నీ కూడా నీట మునిగాయి. వారణాసి ఘాట్ ప్రాంతాన్ని ఒక్కసారిగా మాత్రం ఎయిర్పోర్ట్ లో కనబడుతుందా అనేటువంటి రీతిలో ఉంది. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సహా పార్కింగ్ ఏరియాని కలిపేటువంటి భూగర్భ మార్గాన్ని వారణాసి ఘాట్ల శైలిలో రూపొందించడం జరిగింది. అంటే ఈ కనెక్టింగ్ మార్గంలో మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. టాక్సీ స్టాండ్, మరోవైపు కార్ పార్కింగ్ జోన్, అదేవిధంగా టెర్మినల్ వైపు వెళ్లేటువంటి రహదారులపైన నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే విమానాశ్రయ నిర్వహణకు సంబంధించినటువంటి విజువల్స్ పైన కూడా వైరల్ గా మారడంతో విమానాశ్రయ అధికార ప్రతినిధులు ప్రకటన కూడా రిలీజ్ చేశారు. వర్షం ఎక్కువ పడింది కాబట్టి, వర్షపాతం అత్యంత తక్కువ సమయంలో ఎక్కువగా నమోదైంది కాబట్టి నీరు నిలిచిపోయిందని, పంపింగ్ యంత్రాల సహాయంతో 30 నిమిషాల్లోనే నీటిని పూర్తిగా తొలగించామని వారు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ రన్వే లేదా విమానాన్ని నిలిపేటువంటి ప్రదేశాల్లో నీరు చేరలేదు, అక్కడ చేరుంటే కొంతవరకు ప్రమాదానికి కూడా దారి తీసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కేవలం పార్కింగ్ అనుసంధాన మార్గంలో మాత్రమే నీరు చేరిందని అధికారులు అయితే క్లారిటీ ఇచ్చారు. చూడాలి, విమాన సర్వీసులు ప్రజెంట్ అయితే సాధారణంగానే రాకపోకలు సాగుతున్నాయి. మరి అధికారులు ఇచ్చినటువంటి వివరణ పైన నిర్మాణ సంస్థ మరింత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ నూతనంగా నిర్మించినటువంటి విమానాశ్రయంలోనే భారీ స్థాయిలో వర్షపు నీరు చేరడం పైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.